హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్ అయితే నేను మీకోసం తీసుకొని వచ్చేసాను. అదేంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ ఒక టాస్క్ అయితే ఇచ్చారు. దట్ ఈస్ చూజ్ యువర్ క్లాన్స్. అంటే ముగ్గురు క్లాన్స్ అయితే ఉన్నారు. వన్ ఈజ్ నిఖిల్, నైనిక అండ్ యష్మి. ఈ ముగ్గురు క్లాన్స్లో మీరు ఎవరి సైడ్ తీసుకుంటారు అండ్ ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు అని బిగ్ బాస్ అయితే టాస్క్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ శేఖర్ గారు అయితే యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు. బికాస్ యష్మికి నా గురించి అన్నీ తెలుసు, నేను ఎప్పుడు పడుకుంటాను, ఎప్పుడు లెగుస్తాను అండ్ నా స్ట్రాంగ్ ఏంటి, నా వీక్ ఏంటి అన్నీ యష్మికి తెలుసు, కాబట్టి నేను యష్మి సైడ్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అని శేఖర్ గారు యష్మి సైడ్ తీసుకున్నారు. అండ్ బేబక్ వచ్చేసి నిఖిల్కి సపోర్ట్ చేసింది. ఎందుకంటే నిఖిల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కన్విన్సింగ్ స్కిల్స్ కూడా నిఖిల్కి చాలానే ఉన్నాయి అని బేబక్ అయితే నిఖిల్కి సపోర్ట్ చేసింది. అండ్ నబీల్ వచ్చేసి నైనికాకి సపోర్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ రావడమే ఒక పెయిర్లా వచ్చారు. అండ్ అలాగే నైనిక టాకింగ్ కూడా చాలా బాగా మాట్లాడుతుంది అండ్ అడ్వైజింగ్ కూడా చేస్తుంది. అండ్ అలాగే సపోర్టింగ్ నేచర్ కూడా చాలా ఉంది నైనికాకి అని నబీల్ అయితే నైనికాకి సపోర్ట్ చేశారు. అండ్ ఇక్కడితో ఈ టాస్క్ అయితే బిగ్ బాస్ ఒక బ్రేక్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్స్ అందరినీ క్లాన్సే సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ అయితే చెప్పారు. సో అందరినీ కన్విన్స్ చేసుకోమని, ఈ ముగ్గురు క్లాన్స్ని కన్విన్స్ చేసుకోమని కంటెస్టెంట్స్కి అయితే బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చారు. సో మరి చూద్దాం ఈ నిఖిల్, నైనిక, యష్మి ఏ కంటెస్టెంట్స్ని వాళ్ళ క్లాన్స్లోకి తీసుకుంటారో చూద్దాం. సో మీరైతే ఏమనుకుంటున్నారో, ఎవరిని చూస్ చేసుకుంటారనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.